దెబ్బ తగిలినప్పుడు అది హీల్ అయినప్పుడు అది ఒక స్కార్ లాగా హీల్ అవుతుంది. అది బాడీస్కి మన న్యాచురల్ అది హీలింగ్ ప్రాసెస్ లో ఒక వోండ్ హీల్ అయిన తర్వాత స్కార్ ఫామ్ అవుతుంది. అది చాలా నార్మల్ ఫినామినా. కానీ కొంతమందిలో జెనెటికల్ గా ఉండే ఇష్యూస్ వల్ల ఈ స్కారు ఎక్సెస్ గ్రో అవుతుంది. దీన్ని కీలాయిడ్స్ అంటారు. ఈ కీలాయిడ్స్ బాడీలో జనరల్ గా చెవు దగ్గర చెవు పియర్సింగ్ చేసినప్పుడు, తర్వాత చెస్ట్ రీజన్ లో అంటే ఈ పార్ట్ లో సెంటర్ చెస్ట్ రీజన్ లో చాలా కామన్ గా కనపడతాయి. కొంతమందికి ఈ కీలాయిడ్స్ ఈ రెండు ప్లేసే కాకుండా బాడీ అంతా కూడా ఎక్కడ చిన్న ఇంజురీ అయినా కూడా ఆ స్కార్ ఆ టిష్యూ ఎక్సెస్ గ్రో అవడం వల్ల అక్కడ చాలా అబ్నార్మల్ గా ఒక లీచ్ లాగా ఒక జలగలాగా మనకు ఆ స్కార్ అంతా కూడా లావ్ అయిపోయి చాలా అసహ్యంగా కనబడుతుంది. దీంతో పాటు ఇచ్చింగ్ ఉంటుంది. చాలా అన్కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటుంది ఈ కీలాయిడ్ తోని. సో కీలాయిడ్ కి మన కన్వెన్షనల్ గా దీనికి ఉన్న ఒక నెగటివ్ పాయింట్ ఏంటంటే కీలాయిడ్ మనం ఆపరేట్ చేస్తే మళ్ళీ వస్తుంది. సో కీలాయిడ్ కి సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్. కాకపోతే కీలాయిడ్ లో జనరల్ గా మనం ట్రీట్ చేసే దాంట్లో కొన్ని రకాల స్టెరాయిడ్ క్రీమ్స్, తర్వాత కొన్ని రకాల స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, కొన్ని రకాల సైటోటాక్సిక్ డ్రగ్స్ అంటారు, బ్లియోమైసిన్, 5-ఫ్లూరోయాసిన్. ఈ డ్రగ్స్ కాంబినేషన్ లో మనం ఇస్తాము. ఇది కాకుండా రేడియోథెరపీ ద్వారా కూడా మనం కీలాయిడ్స్ ని కంట్రోల్ చేస్తాం. సో మనకు అందరికీ జనరల్ గా అన్ని అవసరం ఉండదు. కీలాయిడ్ గనక ఉందని తెలిస్తే మనం ముందు నుంచే ప్రివెంట్ చేయగలుగుతాం దాన్ని. సో మీరు గనక ఆపరేషన్ చేయించుకునేటప్పుడు మీకు కీలాయిడ్ టెండెన్సీ ఉందంటే మాత్రం మీరు డాక్టర్ ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోద్దు. అది చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు సర్జరీ అవ్వగానే వాళ్ళ ఇన్స్టెంట్ గా కీలాయిడ్ లోకి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ కీలాయిడ్ పెరగకుండా ఆపగలుగుతాం. 3 to 4 months కనుక రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉంటే మనం కీలాయిడ్ ని 80-90% ప్రివెంట్ చేయగలుగుతాం. దాన్ని క్యూర్ చేయలేం. ఒక్కసారి కీలాయిడ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకా మనకు ఖచ్చితంగా ఈ రిపీటెడ్ ఇంజెక్షన్స్ కానీ, దాంతోపాటు కొన్ని కాంబినేషన్ లేజర్స్ కానీ, దాంతోపాటు కొన్ని క్రీమ్స్ యూజువల్ గా ఇవన్నీ కంబైన్ చేస్తాం. సో కీలాయిడ్ ఉంటే మనకు భయపడాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 1 to 2 ఇంజెక్షన్స్ లోనే ఇచ్చింగ్ తగ్గిపోయి సైజ్ తగ్గిపోతుంది. కంప్లీట్ తగ్గడానికి మాత్రం యూజువల్ గా 6 to 8 సెషన్స్ వరకు కొంతమంది పడుతుంది. కొంతమందిలో 10 సెషన్స్ వరకు కూడా పట్టొచ్చు. సో అది సైజ్ ఆఫ్ ద కీలాయిడ్ని బట్టి, టెండెన్సీని బట్టి, సివియారిటీని బట్టి అది వేరీ అవుతుంది. సో మీరు ఎవరైనా అబ్నార్మల్ స్కార్స్తో బాధపడుతున్నా, స్కార్ ఎత్తుగా ఉండి అనీవెన్గా ఉండి అట్లా డిప్రెస్డ్గా ఉన్నా, అలాంటి ఎటువంటి ఉన్నా మనకు ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు స్కార్తో ఇబ్బంది పడితే ఖచ్చితంగా మా రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ మీరు పిక్చర్స్ పంపించినా మీకు ప్లాన్ చెప్పగలుగుతాం. మీరు హైదరాబాద్లో ఉంటే కానీ ఖచ్చితంగా ఒకసారి క్లినిక్ విజిట్ చేసి మీ స్కార్ చూస్తే మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనేది మీకు కస్టమైజ్ చేసి మీకు ట్రీట్ చేయగలుగుతాం.